బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తూనిలో టీడీపీ నేతపై హత్యాయత్నం కలకలం రేపింది. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యకు కుట్ర జరిగింది. ఓ దుండుగడు భవానీమాల వేషంలో టీడీపీ నేత ఇంటికి వచ్చాడు. శేషగిరిరావు బయటికి రాగా ఆయనతో మాట కలిపాడు. ఉన్నట్టుండి అతడు తన వెంట తెచ్చిన కత్తి బయటకు తీసి శేషగిరిరావుపై దాడి చేశాడు. ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యారు. దీంతో దుండుగడు బైక్ పై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో టీడీపీ నేత చేతికి తలకి బలమైన గాయాలయ్యాయి. బాధితుడు శేషగిరిరావును కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇద్దరు సీఏలు పిలిపించి యనమల కృష్ణ గారి మీద కానీ శాసగిరి గారి మీద కానీ మేము అటాక్ ఇస్తాం, మీకు సహకరించమని 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఇక్కడ మంత్రి గారు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దీనికి పోలీసు సహకారం పూర్తిగా ఉంది. నాకు కానీ శాసగిరి గారికి కానీ ఏ ప్రాణహాని జరిగినా ఎస్పీ గారిది, డీజీపీ రాజేంద్ర అమర్నాథ్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి కూడా బాధ్యతని వాడికి కావాలని ఇక్కడ ప్రతిపక్షం లేకుండా హతమార్చాలని పోలీసుల సహకారంతో ఖచ్చితంగా ఇద్దరిని హతమార్చాలన్న దురుద్దేశంతో పోలీసులు అడ్డెట్టుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మీరు ఎంక్వైరీ చేయొచ్చు.